ఆఫ్ కాల్వినిజం, ఆర్మీనియనిజం అనే టూ థింగ్స్. ఈ ప్రిడెస్టినేషన్ డాక్ట్రిన్ని మనం చదివేటప్పుడు హిస్టారికల్గా అంటే చర్చ్ హిస్టరీలో ద పాస్ట్ 1600 years, చర్చ్ హిస్టరీ ఈజ్ అబౌట్ 2000 years. ఈ 1600 yearsలో మనము చూస్తే ఈ రెండు వ్యూస్ ప్రధానంగా ఒకదాన్ని ఇంకోటి ఆపోజిట్ అపోజ్ చేసేటువంటి వ్యూస్. ఒకటి కాల్వినిస్టిక్ వ్యూ, ఇంకోటి ఆర్మీనియనిస్టిక్ వ్యూ, ఆర్ సింప్లీ కాల్డ్ కాల్వినిజం, ఆర్మీనియనిజం. ఇది ఒక కాషన్ చెప్పి నేను మీకు ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. వెన్ కాల్వినిజంలో కూడా దెర్ ఆర్ డైవర్స్ వ్యూస్, ఇందాక మనం చూసినట్టుగా సూపర్లాప్సేరియనిజం అండ్ ఇన్ఫ్రాలాప్సేరియనిజం. మళ్ళీ ఒకసారి నేను మీకు చెప్తున్నాను. సుప్రా అంటే అబౌవ్ లేకపోతే బిఫోర్ అన్నారు, అండ్ ఇన్ఫ్రా అంటే బిలో ఆర్ ఆఫ్టర్ అన్నారు, తర్వాత. సో సుప్రా అనగానే ముందు అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్రా అనగానే తర్వాత అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి. ల్యాబ్స్ అంటే తప్పు, ల్యాబ్స్ అంటే ఒక పొరపాటు, తప్పు. అందుకని ఇట్స్ ల్యాబ్స్ ఆన్ మై పార్ట్ అంటాం, అది నా తప్పు అంటాం అసలు ఇంగ్లీష్లో. సో ఏ ల్యాబ్స్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు? మానవుడు పడిపోవడం ఏదైనా మనల్లో, దాన్ని ఫాల్ అంటాం థియాలజీలో. దాన్ని ల్యాబ్స్ మనము లాటిన్లో పిలుస్తున్నాం, ఇంగ్లీష్లో ఫాల్ అంటాం, తెలుగులో పతనం అంటాం. సో ఈ పతనానికి ముందు నిర్ణయించాడా, ఈ పతనానికి తర్వాత నిర్ణయించాడా? సుప్రాలాప్సేరియనిస్ట్ ఏమన్నారంటే ముందుగానే నిర్ణయించాడు. మనిషి పతనం అయిపోక మునిపే ఎవడు పరలోకంకి వెళ్ళాడో, ఎవరు నరకానికి వెళ్ళాలో ఆయన నిర్ణయించాడు. ఇన్ఫ్రాలాప్సేరియన్స్ ఏమన్నారు? కాదు, మనిషి పతనం అయిన తర్వాత దేవుడు ఎవరు నరకానికి వెళ్ళాలో నిర్ణయించాడు అని అన్నారు. అది తర్వాత ముందు అంటున్నప్పుడు మనం చాలాసార్లు క్రానలాజికల్గా తీసుకుంటాం, దాన్ని టైం పరంగా తీసుకుంటాం. మనం టైం పరంగా మాట్లాడలేదు వాళ్ళు లాజికల్ ఆర్డర్ ప్రకారంగా మాట్లాడారు. ముందు తర్వాత అన్నప్పుడు నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం అన్నమాట. ఎందుకంటే టైం తీసుకుంటే ఏమవుతుంది, దేవుడు నిర్ణయించడం అనేది ఈ ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు ముందు తర్వాత అనేది ఉండదు దేవుడు, ఎందుకంటే ఆయన ఇంటర్నల్గా ఉంటాడు కాబట్టి ఆయన టైం లేదు. లాటిన్లో ఈ ప్లస్ టర్న్ ఈజ్ ఈక్వల్ టు ఇటర్న్. ఈటర్న్ అంటే ఈ ఈజ్ నో లాటిన్లో, తెలుగులో ఇంగ్లీష్లో ఏ అంటే నో అని అర్థం అన్నమాట. ఎమోరల్ అంటే నో మోరల్స్ అని. అలాగే లాటిన్లో ఈ అంటే నో, చర్న్ అంటే టైం. సో ఈ చర్న్ అంటే నో టైం అన్నమాట, దేవుడికి టైం లేదు. కాబట్టి టైం పరంగా ముందు వెనకని మనం వాళ్ళు అనట్లేదు. థియాలజియన్స్ ఏమంటున్నారంటే సుప్రాలాప్సేరియనిస్ అంటుంది ఏంటంటే లాజికలీ స్పీకింగ్ దేవుడు డిగ్రీ చేశాడు కాబట్టి, అంటే దేవుడు ఒక శాసనం చేశాడు కాబట్టి తన నిత్యత్వంలో మనిషి పడిపోయాడు. ఇది సుప్రాలాప్సేరియనిస్ట్ అనేది. ఇన్ఫ్రాలాప్సేరియనిస్ట్ ఏమంటున్నారంటే దేవుడు డిగ్రీ చేసినందుకు మనిషి పడిపోలేదు, మనిషి పడిపోతాడని తెలిసి దేవుడు డిగ్రీ చేశాడు. అయితే అందులో నుంచి రాలేదు, దేవుడు డిగ్రీ చేశాడు కాబట్టి మనిషి పడిపోలేదు. మనిషి పడిపోతున్నప్పుడు ఆ డిగ్రీ మనిషిని అనుమతించింది పడిపోవడానికి, ఎందుకంటే దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి అని ఇన్ఫ్రాలాప్సేరియనిస్ట్ అన్నారు. సో లాజికల్గా కాజ్ అండ్ ఎఫెక్ట్కి సంబంధించిన ఆర్డరే తప్ప ఇది టైంకి సంబంధించిన ఆర్డర్ కాదని మనం అర్థం చేసుకోవాలి. ఇన్ఫ్రా మాట్లాడుతున్నాం కాబట్టి విదిన్ కాల్వినిజం మనకి డైవర్స్ వ్యూస్, రకరకాల ఒపీనియన్స్, స్టాండ్స్ మనకి కనపడతాయి. అండ్ నా దీన్ని మనం ఇంకా చూడబోతున్నాం ఏంటి అని అనేది. అయితే కాల్వినిజం అని మనం అంటున్నప్పుడు కాల్విన్ ఒరిజినల్గా చెప్పిన దానికి ఇంటర్ప్రిటేషన్ని కాల్వినిజం అంటున్నాం. కాల్విన్ ఒరిజినల్గా కొన్ని విషయాలు చెప్పాడు, ఆయన ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ రిలీజియన్ రాశాడు, కొన్ని అదర్ బుక్స్ కూడా ఆయన వండర్ఫుల్ ఇది రాశాడు. ఇప్పటిదాకా అట్లాంటి థియాలజియన్ మళ్ళీ పుట్టలేదు అని అంటే కూడా అంత అతిశయోక్తి కాదు, చాలా అద్భుతమైన థియాలజియన్, గ్రేట్ బ్రెయిన్. అయితే కాల్విన్ చెప్పిన దాన్ని ఆ తర్వాత వచ్చిన ఆయన సక్సెసర్స్ ఓవర్గా స్ట్రెస్ చేయడం కానీ లేకపోతే దాన్ని అపార్థం చేసుకోవడం కానీ జరిగి కాల్వినిజం అనేది పుట్టుకొచ్చింది.
కాబట్టి క్యాల్వినిజంలో దోషం ఉండదు అని అనడానికి వీలు, క్యాల్విన్లో కూడా దోషం ఉండదు అనడానికి వీలు. ఎందుకంటే క్యాల్విన్ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. కాబట్టి ఎవరైనా క్యాల్విన్ని అంటే అపోజ్ చేస్తే వాళ్ళు ఏదో నరకానికి వెళ్ళిపోతారనో, లేదా వాళ్ళు క్రిస్టియన్స్ కాదనో, లేకపోతే వాళ్ళని ఏదో తక్కువగా చూడటమో అన్నది కరెక్ట్ కాదు. క్యాల్విన్ని కూడా మనము వాక్యపు కళ్ళద్దాల్లోంచే చూడాలి, ఆర్మీనియన్ని కూడా వాక్యపు కళ్ళద్దాల్లో చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఆర్మీనియన్ చెప్పే దాంట్లో కూడా పాయింట్ ఉంది, కానీ దోషం కూడా ఉంది. మనం ఆ పాయింట్ని క్యాచ్ చేయాలి, దోషాన్ని కూడా క్యాచ్ చేయాలి. పూర్తిగా కొట్టేయడానికి వీల్లేదు, చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, బేబీని బాత్ టబ్లో పెడతాం కదా, బాత్ టబ్లో నీళ్లు పారేసేటప్పుడు బేబీని కూడా పారేయకూడదు అని ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో. కాబట్టి మనం బాత్ టబ్లో నీళ్లు పారేసేటప్పుడు ఏం చేయాలి? బేబీని తీసి చదువుకొని జాగ్రత్తగా పట్టుకొని అప్పుడు బాత్ టబ్లో నీళ్లు పారేయాలి. కాబట్టి మనము ఆర్మీనియనిస్ట్ రిజెక్ట్ చేసిన, ఇంట్రాలాబ్సేరియనిస్ట్ రిజెక్ట్ చేసిన, సూప్రాలాబ్సేరియనిజంని రిజెక్ట్ చేసిన ఆ పొరపాటు చేయకూడదు. వాళ్ళు చెప్పే దాంట్లో పాయింట్ ఏదైతే సత్యానికి దగ్గరగా ఉందో దాన్ని ఉంచుకొని మిగిలిన దాన్నే మనం రిజెక్ట్ చేయాలన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోతుల్లోకి వెళ్ళక ముందు మీకు కాషన్ నేను ఇస్తున్నాను అనమాట. కాబట్టి ఎందుకంటే ఈ ఫౌండేషన్స్ నేను వేయకపోతే చాలా సమస్యలు వస్తాయి అన్నమాట. ఇప్పటికే కన్ఫ్యూషన్ పెరుగుతుంది ఇప్పుడు మీకు కదా. సో అంచేత సో కన్ఫ్యూషన్కి సిద్ధమా మీరు? ఇఫ్ యూ అంటే ఆర్ రెడీ టు అనలైజ్ కన్ఫ్యూషన్ని మనం బాగా అనలైజ్ చేస్తే ఏమొస్తుంది? క్లారిటీ వస్తుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా దారం చిక్కుపడ్డప్పుడు తీసారా? ఎలా తీశారు? ఎలా తీసుంటారు చెప్పండి? దారం చిక్కుపడ్డప్పుడు మీరు ఎలా తీస్తారు? ఫస్ట్ మీరు వెలుగులో కూర్చుంటారు కదా, అంతేనా? సెకండ్ థింగ్ ఏం చేస్తారు? తొందరపడకూడదు. తొందరపడితే ఏమవుతుంది? ఇంకా చిక్కుపడుతుంది కదా. ఆ తర్వాత ఏం చేస్తారు? ఓపిక ప్రదర్శించాలి, అంతేనా? ఓపిక ప్రదర్శించాలి. ఆ సీరియల్ అయిపోతుందేమో అని అనుకుంటే కష్టం అన్నమాట. ఓపికగా తీయాలన్నమాట. అప్పుడే చిక్కుముడి విప్పడానికి అవకాశం ఉంటుంది. సో కొంతసేపు దాన్ని అప్లై చేస్తున్నాడు. ఓపిక ఉంటే సరిపోద్దా? మీరేం చేయాలి? ఏది లాగితే చిక్కు విడిపోతుందో దాన్ని లాగాలి. వేరే దాన్ని లాగితే ఏమవుతుంది? ఇంకా టైట్ అయిపోతుంది కదా. అప్పుడు మీరేం ఉపయోగిస్తారు? అదనమాట. సో ఇప్పుడు కూడా మీరు ఏం చేయాలి? సేమ్ రూల్స్ అన్ని అప్లై అవుతాయి అన్నమాట. లైట్ ఏమో బైబిల్ నుంచి వస్తుంది అనమాట. ఓకేనా? ఓపిక మీరు తెచ్చుకోవాలన్నమాట. తెచ్చుకొని జాగ్రత్తగా దేవుడు మనకి ఇచ్చిన కామన్ సెన్స్ని ఉపయోగిస్తూ ఓపిక, ఇంటెలిజెన్స్ రెండు కలుపుకొని బైబిల్ వాక్యం యొక్క వెలుగులో ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నం చేయాలి. అది మన స్ట్రాటజీ అన్నమాట. వ్యూహం చెప్తున్నాను మీకు. యుద్ధం గెలవాలంటే ఏముండాలి? వ్యూహం ఎలా ఉండాలో, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే కూడా ఒక వ్యూహం ఉండాలన్నమాట. రైట్? సో వీఆర్ గోయింగ్ టు సీ దట్. క్యాల్విన్ని అసలు ఎవరో ముందు మనం తెలుసుకుందాం. ఎందుకంటే క్యాల్విన్ వాస్ ఫస్ట్ అండ్ దెన్ ఆర్మీనియనిజం వచ్చింది కనుక. జాన్ క్యాల్విన్ బిలాంగ్స్ టు ద 16th century, ఆల్మోస్ట్ ద బిగినింగ్ ఆఫ్ 16th century. మనకు తెలుసు కదా, 1900 స్టార్ట్ అయితే ఏమవుతుంది? 20th century అవుతుంది కదా. 2000 స్టార్ట్ అయితే 21st century అవుతుంది. కాబట్టి 1500 స్టార్ట్ అయితే 17th కాదు 16th century అవుతుంది. ఓకే. సో అక్కడ 15 వేసారు అంటే 16th century అంటున్నారు మీరు, ఇంతకు నుంచి చూస్తున్నాను అని అక్కడ స్టక్ అయిపోతారేమోనని బ్రాకెట్ వచ్చి మిమ్మల్ని బయటికి లాగుతామని అలాంటివి కూడా చెప్తున్నాను అన్నమాట. సో హీ వాజ్ ఎ ఫ్రెంచ్ థియాలజియన్ హూ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ద ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్. ఒక పెద్ద మూవ్మెంట్. ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ అనేది చాలా పెద్ద మూవ్మెంట్. మనకు తెలుసు, మార్టిన్ లూథర్ గారు మనం ఎక్కువ వినుంటాం. అండ్ హూ కంటిన్యూస్ టు హోల్డ్ వైడ్ ఇన్ఫ్లుయెన్స్ టుడే ఇన్ థియాలజీ, ఎడ్యుకేషన్ అండ్ ఈవెన్ పాలిటిక్స్. ఆయన కాంట్రిబ్యూషన్స్ కేవలం థియాలజీలోనే లేదు, ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనూ అండ్ పాలిటిక్స్లో కూడా ఉన్నదని
మనము అర్థం చేసుకోవాలి. He composed his work, Institutes of Christian Religion, at the age of 27. అతి చిన్న వయసులో ఆయన, మీరు ఇప్పటికి చదివితే కొన్ని విషయాలు అర్థం కావు. ఆయన అంటే మామూలు రాక్షసుడని చెప్పాలి ఆయన్ని. రాక్షస మేధావి అంటాం మేము మా కాలేజీలో ఉన్నప్పుడు బాగా విపరీతంగా మార్కులు తెచ్చుకునే వాళ్ళని నేను అలా పిలుస్తుండేవాళ్ళం అనమాట. రామే రామే అని పిలిచేవాడు, రాక్షస మేధావి అని. సో ఆయన ఒక రామే అనమాట, రాక్షస మేధావి అనమాట. 27 yearsకే అద్భుతమైన స్టడీ చేసి వాక్యాన్ని చాలామంది థియాలజిస్ట్ని చదివాడు. ఆయన అద్భుతమైన విషయాలు రాయడం జరిగింది. ఈరోజు కూడా అవి స్టాండర్డ్స్గా మిగిలిపోయినాయి. Now, his first book was of the knowledge of God the Creator. దేవుని యొక్క నాలెడ్జ్ గురించి రాశాడు ఆయన పుస్తకం. అండ్ దెన్ సెకండ్ బుక్లో ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ద రెడీమర్ ఇన్ క్రైస్ట్, క్రియేటర్ యొక్క నాలెడ్జ్ని, ఆ తర్వాత విమోచించే దేవుని కోణాన్ని కూడా ఆయన టచ్ చేశాడు. యాజ్ మేనిఫెస్టెడ్ టు ద ఫాదర్స్ అండర్ ద లా అండ్ దేర్ ఆఫ్టర్ టు us అండర్ ద గాస్పెల్. కాబట్టి ధర్మశాస్త్రాన్ని సువార్తను రెండు కలగలుపుకొని విమోచకుడైన దేవుడు ఏ విధంగా నాలెడ్జ్ని ప్రదర్శించాడో ఆయన రాసిన బుక్ 3rd వచ్చినట్టు ద మోడ్ ఆఫ్ ఆబ్టైనింగ్ ద గ్రేస్ ఆఫ్ క్రైస్ట్, ద బెనిఫిట్స్ ఇట్ కాన్ఫర్స్ అండ్ ద ఎఫెక్ట్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇట్. కాబట్టి దేవుని కృప గురించినటువంటి సిద్ధాంతాలని అద్భుతమైన విషయంలో ఆయన ఆవిష్కరించాడు విధంగా. బుక్ 4th ఆఫ్ ద ఇటర్నల్ మీన్స్ ఆర్ హెల్ప్స్ బై విచ్ గాడ్ యూజెస్ ఇంటూ ఫెలోషిప్ విత్ క్రైస్ట్ అండ్ కీప్స్ us in it. తన నిత్యమైన సాధనాలతోటి ఆయన ఏ విధంగా క్రీస్తుతో సహవాసం చేయడానికి మనల్ని పిలుచుకున్నాడో, మనల్ని అలాగ అంతం వరకు నిలబెడతాడో తన కృపలో ఆయన రాసుకుంటూ వెళ్ళాడు 4వ పుస్తకంలో. ఇలాగా ఆయన అద్భుతమైన విషయాల్ని వాటిల్లో ఆయన కాన్స్టిట్యూట్ చేస్తూ వెళ్ళాడు లేదా ఆవిష్కరిస్తూ వెళ్ళాడు. జాన్ క్యాల్విన్ సిస్టమాటిక్ థియాలజీ ఆఫ్ రిఫర్మేషన్, ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ద రిలీజియన్, సావరెంటీ ఆఫ్ గాడ్ మీద ఆయన ఎక్కువ వర్క్ చేశాడు. గాడ్స్ పర్పసెస్ ఆర్ అన్క్వశ్చనబుల్ అండ్ అన్చేంజబుల్. మనకు అర్థం కాకపోయినా గాడ్ సావరెంటీని మనము కంప్లీట్గా అర్థం చేసుకోవాలనుకుంటే అర్థం చేసుకోలేము, కానీ యాక్సెప్ట్ చేయాలి. రైట్? అన్క్వశ్చనబుల్గా ఉంటాయి, అలాగని మన కోసం ఆయన చేంజ్ చేసుకుంటాడంటే చేంజ్ చేసుకోడు, అన్చేంజబుల్గా ఉంటాయి. టోటల్ డిప్రైవిటీ ఆఫ్ హ్యూమానిటీ గురించి కూడా రాశాడు ఆయన. అంటే పాపం జరిగినప్పుడు ఏదైనా మనలో మనిషి యొక్క ప్రతి కోణాన్ని పాపం స్పృశించింది, ప్రభావితం చేసింది. మనస్సాక్షిని, ఇంటెలిజెన్స్ని, ఇమోషన్స్ని, అలాగే డిజైర్స్ని, చిత్తాన్ని, శరీరాన్ని, మనస్సును, ఆత్మను, ప్రాణాన్ని, అన్ని ఏరియాస్ని పాపం స్పృశించింది, పాడు చేసింది. పరిపూర్ణంగా కాదు, అది చిత్రం చేసింది. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ సిన్ఫుల్ అండ్ అనేబుల్ టు రెస్పాండ్ టు గాడ్స్ ఆఫర్ ఆఫ్ గ్రేస్. కనుక ఆదాము పాపం చేసినప్పుడు అతనిలో మనమందరం కూడా ఆ పాపానికి దాసులమయ్యాం. ఆ తర్వాత వచ్చే మానవ బీజాలన్నీ కూడా పాపయుక్తం అయిపోయిందని ఒరిజినల్ సిన్ అన్నాం అన్నమాట. కనుక ఈరోజు దేవుని యొక్క కృపకు మనము రెస్పాండ్ అవ్వడానికి అశక్తులమైపోయాము. దేవుడు మళ్ళీ మనకు శక్తినిస్తే తప్ప అది సాధ్యం కాదు అని ఆయన చెప్పడం జరిగింది. అక్కడే మేజర్ కాంట్రవర్సీస్ అన్నీ కూడా వచ్చినాయి అన్నమాట. ఫ్రమ్ ఇటర్నిటీ గాడ్ హ్యాస్ ప్రీడెస్టిన్డ్ సమ్ టు సాల్వేషన్ అండ్ అదర్స్ టు డిస్ట్రక్షన్. కాబట్టి వీళ్ళలో ఇలా పడిపోయిన మానవ జాతిలో కొంతమందికి దేవుడు ఆ క్యాపబిలిటీని ఇచ్చి వాళ్ళను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న వాళ్ళకి క్యాపబిలిటీ ఇచ్చాడు. కొంతమందిని వాళ్ళని వదిలేశాడు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చాడు క్యాల్విన్ తర్వాత థియోడోర్ బీజా అని. క్యాల్విన్ డేట్ చూసారు మీరు? 1509 to 64. థియోడోర్ బీజా కొంచెం లేట్గా వచ్చాడు అన్నమాట. వచ్చి ఆయన సక్సెసర్గా పేరు పొందాడు జెనీవాలో. క్యాల్విన్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఆయన చాలా విషయాలు స్థాపించాడు. జెనీవా ఆయన ఫౌండేషనల్ లేకపోతే ఒక బేస్గా ఉంది సిటీ, జెనీవా సిటీ. అండ్ అక్కడ క్యాల్విన్ తర్వాత సక్సెస్ఫుల్గా ఆయన యొక్క డాక్టర్ని ప్రాచుర్యం చేసిన వాడు థియోడోర్ బీజా. థియోడోర్ బీజా ఏం చేశాడంటే
కాల్విన్ యొక్క ఆలోచనను ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకువెళ్ళాడు. ఒక విపరీత ధోరణికి దాన్ని తీసుకువెళ్ళడం జరిగింది. డెవలప్డ్ డాక్ట్రిన్ ఆఫ్ లిమిటెడ్ అటోన్మెంట్. అంటే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన అందరి కోసం చనిపోలేదు, ఆ ఎలక్ట్ చేయబడిన వాళ్ళ కోసం మాత్రమే ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించాడు అన్నదాన్ని లిమిటెడ్ అటోన్మెంట్ అంటాం అన్నమాట. క్రైస్ట్ షెడ్ హిస్ బ్లడ్ ఓన్లీ ఫర్ ది సిన్స్ ఆఫ్ ది ఎలెక్ట్. ఎవరినైతే దేవుడు ముందుగా నిర్ణయించాడో వారి కోసం మాత్రమే చనిపోయాడు, అందరి కోసం చనిపోలేదు అని థియోడోర్ బీజా ఫస్ట్ టైం ఫార్ములేట్ చేశాడు ఆ డాక్టర్ని, లేకపోతే ప్రపోజ్ చేశాడు. He opposed the idea that Great Commission was still in effect. కాబట్టి ఇప్పుడు సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనేటువంటి ఈ యొక్క దేవుని ఆజ్ఞ, యేసుప్రభువు వారు ఇచ్చి వెళ్ళిపోయిన ఆజ్ఞ ఇంకా ఫోర్స్లో ఉన్నదనడానికి వీల్లేదు, ఆ ఎలక్ట్ మాత్రమే రక్షింపబడతారు అనేటువంటి దాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి మీకు ఇప్పుడు ఏం అర్థమవుతుంది కాల్వినిజంలో? కాల్విన్ ఒరిజినల్గా చెప్పిన దాన్ని ఇప్పుడు చదవట్లేదు ఎవరు, కాల్విన్ యొక్క ఇంటర్ప్రిటేషన్స్ మాత్రమే చదువుతున్నారు. కాల్విన్కి దాదాపుగా కాంటెంపరీ, అంటే ఆయన 1509లో పుడితే 1519లో పుట్టాడు, 10 years late. సో ఈ పరిస్థితుల్లో ఆయన అంటే ఇమీడియట్ సక్సెసరే ఇంత డిఫరెన్స్ తీసుకొస్తే ఆ తర్వాత వచ్చే సెంచరీస్లో ఇంకెలా ఉంటుంది, కష్టం అవుతుంది అన్నమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ ఒక విషయాన్ని, ఒక పాఠం నేర్చుకోవాలి. హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ది కాల్వినిజంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒరిజినల్గా కాల్విన్ చదవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒకరు చెప్పిన దాన్ని మనం ఒరిజినల్గా చదవడానికి, లేకపోతే సెకండరీ సోర్స్ ద్వారా, అంటే ఆయన ఇలా చెప్పాడని ఎందుకు ఆయన అంటాడు కదా, దాన్ని మనం చదవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందన్న పాఠం మనం నేర్చుకోవాలి. కాబట్టి కాల్వినిజం కరెక్ట్గా అర్థం కావాలంటే మనము కాల్విన్ థియరీని, లేకపోతే ఆ యొక్క సిద్ధాంతాన్ని ప్రాచుర్యం చేసిన వాళ్ళతో పాటు ఎలా చదవాలి, ఒరిజినల్గా కాల్విన్ ఏం రాశాడు, అవైలబుల్ అయినా ఇప్పుడు? ఎస్, అవైలబుల్. ఆయన ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ క్రిస్టియన్ రిలీజన్ అనే వాల్యూమ్స్ ఈరోజు అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ కమ్స్ హిస్టారికల్ డెవలప్మెంట్లో కాల్వినిజంలో సినడ్ ఆఫ్ డాట్, ఈ డాట్ మహాసభలో అది మీరు చూడండి, మళ్ళీ డేట్స్ చూసుకోండి. 1519 to 1605 ఉన్నాడు ఈయన చనిపోయాడు. ఈయన కాల్విన్ ఎప్పుడు చనిపోయాడు? 64 చనిపోయాడు. 16th century 17th century స్టార్ట్ అయ్యేదా ఈయన ఉన్నాడు బీజా. ఆ తర్వాత దాదాపుగా 13 years కి సినడ్ ఆఫ్ డాట్ ఫామ్ అయింది. ఎందుకని ఈ 13 yearsలో ఏం జరిగి ఉండొచ్చు? బీజాకి ఆపోజిట్గా మళ్ళీ కొన్ని ఆర్గ్యుమెంట్స్ వచ్చినాయి. అందుకనే సినడ్ ఆఫ్ డాట్ అసలు ఎందుకు దాన్ని కాల్ ఫర్ చేశారంటే, ఇంకా పిక్చర్ కనపడుతుంది చూడండి. కాల్డ్ టు డీల్ విత్ రెమాన్స్ట్రేట్స్ అండ్ ఆర్మీనియన్ థియాలజీ. కాల్విన్కి వ్యతిరేకంగా మరొక థియాలజీ వచ్చింది, అది ఆర్మీనియన్ థియాలజీ అంటాం. సో కాల్వినిజంకి ఆపోజిట్గా వచ్చినటువంటి ఆర్మీనియన్ థియాలజీ, దానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఆర్మీనియనిజంని ఇంకా ఫ్రీగా, ఆర్మీనియన్స్ అంతా స్ట్రిక్ట్గా కాకుండా కొంచెం లిబరల్గా ఉదారవాదంతో ఆలోచించిన వాళ్ళని రిమాన్స్ట్రేట్స్ అన్నారు. సో వాళ్ళ థియాలజీని కూడా కౌంటర్ చేయడం కోసం సినడ్ ఆఫ్ డాట్ అనే సభ ఏర్పడింది. అంటే బేసికల్లీ కాల్వినిజంని డిఫెండ్ చేసుకోవడం కోసం సినడ్ ఆఫ్ డాట్ అనేటువంటి సభ ఏర్పడిందని మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. డిఫైన్ స్ట్రిక్ట్ కాల్వినిజం యూజింగ్ బీజాస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాల్విన్స్ థియాలజీ. అయితే సినడ్ ఆఫ్ డాట్లో ఏం జరిగింది, కాల్విన్ ఒరిజినల్గా ఏం చెప్పాడు అనే దాని మీద కంటే కాల్విన్ యొక్క సక్సెసర్ అయిన బీజా యొక్క కాల్విన్స్ ఇంటర్ప్రిటేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కొన్ని పొరపాట్లు మళ్ళీ దొరికాయి అన్నమాట. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకని ఈరోజు కాల్వినిజం ఒక ఎక్స్ట్రీమ్ వ్యూకి వెళ్ళిపోయింది అనడానికి మనకి హిస్టారికల్ లింక్స్, ఆరిజిన్స్ ఇక్కడ దొరుకుతున్నాయని మనము అర్థం చేసుకోవాలి. సో సినడ్ ఆఫ్ డాట్లో వాళ్ళు ఏం చేశారంటే, ఆ డాక్ట్రిన్ని మొత్తాన్ని ఒక యాక్రోనిమ్కి కుదించారు.
అబ్రివేషన్కి యాక్రోనిమ్కి ఏంటి తేడా? అబ్రివేషన్ని మీరు ఒక వర్డ్ లాగా పలకలేకపోవచ్చు, కానీ యాక్రోనిమ్ని మీరు ఒక వర్డ్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ USA ఈజ్ అన్ అబ్రివేషన్. USA మీరు పలకగలరా? ఒక పదం లాగా పలకగలరా? పలకలేరు. ఓన్లీ 3 అక్షరాలే మీరు పలకగలుగుతారు. కానీ ఎయిడ్స్ ఏంటది? ఇట్ ఈస్ నాట్ అబ్రివేషన్, ఇట్ ఈస్ అన్ యాక్రోనిమ్. యునెస్కో ఈజ్ అన్ యాక్రోనిమ్, అంటే పలకగలిగింది అనమాట, ఒక వర్డ్ లాగా. సో అలాగే వీళ్ళు ఒక యాక్రోనిమ్లోకి ఫిట్టింగ్ చేశారనమాట. అంటే డాక్ట్రిన్ మొత్తాన్ని ఒక 5 పాయింట్స్లో ఫిట్టింగ్ చేశారు. సో TULIP తులిప్ స్టాండ్స్ ఫర్ ఇట్. ఆ పైన మీకు కనపడుతున్నాయా చివరి పూలు, వాటిని తులిప్స్ అంటారు అనమాట. రైట్? మీరు అప్పుడప్పుడు ఫ్లవర్స్ దగ్గర చూస్తూ ఉంటారు, బెంగళూరు నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. రైట్? సమ్ ఆఫ్ ది కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్, పర్టికులర్లీ జర్మనీ లాంటి కంట్రీస్, వెరీ ఫేమస్ ఫర్ దీస్ ఫ్లవర్స్ అన్నమాట. రైట్? సో 5 పాయింట్ క్యాల్వినిజం ఆ విధంగా ఉనికిలోకి వచ్చింది. 5 పాయింట్స్ అంటే దేంట్లో చూడొచ్చు? TULIPలో మనం చూడండి. అగెయిన్స్ట్ ఆర్మీనియనిజం. రైట్? సో దాన్ని మనం చూద్దాం తులిప్లో ఏముందని. మళ్ళీ క్యాల్వినిజంలో ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్లోకి వచ్చేటప్పటికి ఎక్స్ట్రీమ్ వ్యూకి వెళ్ళిన క్యాల్వినిస్టులు ఉన్నారు, మోడరేట్ వ్యూని తీసుకున్న క్యాల్వినిస్టులు కూడా ఉన్నారు. ఓకే? తులిప్ ఇది ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమ్ వ్యూ అని చెప్పుకోవచ్చు. ఏమి కనపడుతుంది మీకు తులిప్లో? కెన్ యూ రీడ్? T stands for total depravity, U stands for unconditional election, and L stands for limited atonement, I stands for irresistible grace, and P stands for perseverance of